సీతామాతను ఎత్తుకెళ్లిన రావణుడు లంకలో ఉంటాడని తెలుసుకున్న తర్వాత ఆ కబురు విని రాముడు లంకకు బయలుదేరతాడు. సముద్ర తీరం చేరిన తర్వాత వానర సైన్యం ముందుకు సాగేందుకు దారి ఇవ్వమని సముద్రుడి మీదకు బాణాన్ని ఎక్కుపెడతాడు రాముడు. అప్పుడు సముద్రుడు రాముడి ముందు ప్రత్యక్షమై అది తన చేతుల పని కాదని, కావాలంటే వారధి నిర్మించేందుకు నిన్ను సహాయం చేయగలనని వేడుకుంటాడు. అందుకే సముద్రం మీద రాళ్లు వేసిన ఆ రాళ్లు మునిగిపోకుండా నీటి మీదే తేలియాడాయట. వానరసేన సాయంతో సముద్రం మీద వారధి నిర్మించే మహత్కార్యం మొదలు పెడతాడు శ్రీరాముడు. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున నివసించే ఒక ఉడత రామకార్య సాధనలో తాను కూడా భాగం పంచుకోవాలని ఆశపడింది. అతి చిన్న ప్రాణి అంత పెద్ద పనిలో ఏ రకంగా సేవ అందించగలదు? పిడకడంతా తాను నీటిలో తడుస్తూ ఇసుక పొరల్లో దొర్లుతూ ఆ ఇసుక రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తూ ఉంది. తన శక్తి కొలది. రాముడు భక్తిగా ఉడత చేస్తున్న సాయం చూసి ముచ్చటపడి చేతుల్లోకి ఆ ఉడతను తీసుకొని లక్ష్మణుడితో ఇంత చిన్న ప్రాణి మంచి పనికి తన చేతనైనంత సాయం చెయ్యాలని తపన పడుతోంది. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ లోకంలో ధర్మం 4 పాదాలపైన నడుస్తోంది అంటూ ఉడత శరీరం మీద తన చేతి వేళ్లతో నిమురుతాడు. అలా ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉడత ఒంటి మీద ఉన్నాయనేది ఒక ప్రాచుర్యంలో ఉన్న కథ.